నమస్తే. TM7 భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ ముచ్చటైన 3 రోజుల పండుగ సంక్రాంతి 3 రోజుల్లో చివరి రోజు కనుమ పేరుతో పండుగ చేసుకోవటం ఆనవాయితీ. ఈ రోజున తమ పశువులను అందంగా అలంకరించి వాటికి ఇష్టమైన దానా పెడతారు. ఈ సంబరమంతా పల్లెటూళ్లలోనే కనిపిస్తుంది. పండుగ ముగిసిన తరువాత అందరూ మళ్లీ పట్నం బాట పడతారు. సంవత్సరానికి సరిపేడంత సంతోషాన్ని తీసుకెళ్తారు. అందుకే సంక్రాంతిని సరదాల సంక్రాంతిగా నమ్ముతారు. ఈ 3 రోజులు ముచ్చటైన సంక్రాంతి సంబరాల్లో భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడింటి ప్రత్యేకత దేనికదే అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి ముఖ్యంగా రైతన్నల సంతోషానికి మారు పేరైన పండుగ అని తెలిసిందే. పంటలు పండి పంట చేతికొచ్చే సంబరాల్లో ఉన్న రైతన్నకు ఎంతో గొప్ప నేస్తాలు పశువులు. రైతు పొలం దున్ని విత్తనాలు చల్లి పంటలు పండించి వాటిని ఇంటికి చేర్చటంలో పశువుల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆవులు, గేదెల వల్ల వచ్చే పాడి కూడా రైతుకు మరొక ఆదాయ వనరు. పశువుల పేడ పొలాలకు మంచి ఎరువుగా సహాయపడుతుంది. నిజానికి ఇలాంటి సేంద్రియ ఎరువులు ఉపయోగించి పండించే పంటల దిగుబడి, ధాన్యాలు, కాయలు, పండ్ల యొక్క రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలా అన్ని విధాల రైతుకు పశువులకు మధ్య అనుబంధం ఎంతో దృఢమైనది. గ్రామాల్లో కొందరు రైతులు పశువులను తమ ఇంటి కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. అలాంటి పశువులు సంవత్సరమంతా తమకు ఎంతో సహాయంగా ఉంటున్నందుకు కృతజ్ఞతగా చెప్పుకునే పండుగగా ఈ కనుమ పండుగ చేసుకుంటారు. కనుమ పండుగ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి వాటికి పసుపు, కుంకుమ పెట్టి మెడలో గజ్జెలు పట్టి కాళ్లకు మువ్వలు వేస్తారు. పశువుల కొమ్ములను పదను చేస్తారు. ఆ కొమ్ములకు రంగులు వేస్తారు. రంగురంగుల కాగితాలు, రిబ్బన్లు కొమ్ములకు అందంగా అలంకరిస్తారు. అలాగే పశువుల ఒంటి మీద అందాల అద్దాలతో తయారు చేసిన వస్త్రాలు వేస్తారు. ఇలా పశువులు అన్నింటినీ సృజనాత్మకత జోడించి ఆకర్షణగా రూపుదిద్దుతారు. ఇప్పటి కాలంలో కనిపించదు కానీ ఒకప్పుడు రైతులు కనుమ పండుగ సందర్భంగా బాగా పదునైన కొడవలి తీసుకొని అడవులలోకి వెళ్లి అడవులలో ఉన్న ఔషధ వృక్షాలైన నేరేడు, మద్ది, మారేడు, నల్లేరు, మోదుగ వంటి చెట్ల పూలు, ఆకులు, కాండం, వేర్లు ఇలా ఉపయోగించదగిన భాగాలను తీసుకొచ్చి వాటికి ఉప్పు చేర్చి బాగా దంచి పొడిలాగా తయారు చేస్తారు. ఆ పొడిని పశువులకు బలవంతంగా అయినా తినిపిస్తారు. ఇందులో రహస్యం ఏమిటంటే తమకు ఎంతగానో సహాయం చేస్తున్న పశువులు ఆరోగ్యంగా ఉండాలని, వాటికి ఏమైనా జబ్బులు లాంటివి ఎదురైనా రోగనిరోధక శక్తి సమర్థంగా ఉండాలని అలా చేసేవారు. ప్రస్తుత కాలంలో ఇలాంటివి తగ్గిపోయాయి. ఇక ఈ పశువుల పండుగ సందర్భంగా పశువుల దేవుడైన కాటమరాయుడిని పూజించటం ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. ఊరి పొలిమేర్లలో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడుతాడని గ్రామస్తులు మరియు రైతుల నమ్మకం. అందుకే అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లా పాపలతో సహా కాటమరాయుడి గుడికి లేదా పొలిమేరులో ఉండే గ్రామ దేవత గుడికి చేరుకొని అక్కడ పొంగలి కుండ సమర్పిస్తారు. అలాగే సంవత్సరమంతా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుకుంటారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటారు. అప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తారు. వాళ్ళ మొక్కుల ప్రకారం కోళ్లు, మేకలు, పొట్టేళ్లు బలిస్తారు. ఆ బలిచ్చిన రక్తాన్ని పొంగలిలో కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టి మిగిలింది తీసుకెళ్లి తమ తమ పొలాలలో చల్లుతారు. అలా చేస్తే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకం. బలిచ్చిన మూగ జీవాలను ఇంటికి తీసుకెళ్లి వండుకొని తింటారు. కాలక్రమంలో ఈ విధానం ఎవరూ ఆచరించటం లేదు. అలా కనుమ పండుగ ముగుస్తుంది. ఈ విధంగా పశువులకు, రైతులకు మధ్య ఉన్న బంధం ఈ పండుగ సందర్భంగా ప్రస్ఫుటం అవుతుంది. పిండి వంటకాలతో సంక్రాంతి మంచి విందుని ఇస్తే కొందరి ఇళ్లలో కనుమ పండుగ మసాలా గుమగుమలతో మైమరిపిస్తుంది. ఒక చేదు నిజం ఏమిటంటే కనుమ పండుగ అంటే పశువులకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ కాదని, సంక్రాంతి తర్వాత మాంసాహారపు వంటలు చేసుకుని ఆరగించే పండుగ అని ప్రజలలో ఒక భావన ఏర్పడిపోయింది. అందుకే కనుమ వైశిష్ట్యాన్ని గుర్తించాలిప్పుడు. ఇక సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ. దీంతో ప్రతి లోగిలి బంధువులతో కలకలలాడుతూ కన్నుల పండుగగా ఉంటుంది. అందువల్ల ఈ 3వ రోజు ఎవరిళ్లకు వాళ్ళు ప్రయాణం కావటం వల్ల చాలా ఆనందాన్ని మిస్ అవుతారనే ఉద్దేశంతో బహుశా కనుమ రోజు ప్రయాణం చేయవద్దని చెబుతుంటారు పెద్దలు. ఈ కారణంతోనే కనుమ రోజు కాకి కూడా కదలదు అనే సామెత వచ్చి ఉండొచ్చు.
మరికొందరైతే ఇలా పెద్దలు చెప్పారంటే దాని వెనుక ఏదో ఆంతర్యం ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అదీ కాక ఈ కనుమ రోజు ఎక్కడికైనా ప్రయాణం చేస్తే వెళ్లిన పని పూర్తి కాదని, ఆటంకాలు తప్పవని నమ్మకం కూడా ప్రబలంగా ఉంటుంది. అందువల్లే చాలా మంది కనుమ రోజున ప్రయాణాలు ఎట్టి పరిస్థితిలో చెయ్యరు. కనుమ గురించిన అనేక విశేషాలను తెలుసుకున్నాం కదా. మరోసారి PM7 భక్తి ఛానల్ మీ అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. నమస్తే.